2006లో ఇక మరి అంతా ఇక ఆయన పెద్ద మనిషి దేశానికి ఆముకుదారి ఉండే కదా అంతా ఆయనే చూసుకుంటాడు అనేది మరి జగన్న చెప్పుకొస్తుండు. ఇక మరి జగన్న ఆఖరిదాలకు ఏంటంటే ఇక మరి రేపు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఎట్టి నడిచేది ఏంది ఏం కథ మరి అంతా సగం సగం పథకాలే ఆ పేదోళ్ళ గడప దొక్కుతున్నాయి, కొన్ని కొన్ని పక్కేసుకొని పండుకుంటున్నాయి, పూర్తి స్థాయిలో పోలేదంటారు. మరి కథ కమ్మేనా ఉత్తదేనా? ఇప్పుడు అనేక గతంలో కేసీఆర్ చెప్పి చేసిన ఏంటిది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏంటిది. ఇప్పుడు సీఎం ఇప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ రోజు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఈ ప్రజలను ఒప్పించారు. ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ప్రధానంగా ఏంది, 10 సంవత్సరాలలో ఆయన 22-23 వేల కోట్లు రుణమాఫీ చేసిండు రైతులది. ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో 22-23 వేల కోట్లు రుణమాఫీ చేసిండు. ఇదొకటి. అట్లాగే ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అదే రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాకారం చేసిండు. రెండవది అయిపోయింది.